రైట్, ఇక డిజిటల్ ఎక్స్క్లూజివ్లో మనం చూస్తున్నాం. తెలుగు టీవీ యాంకర్ స్వేచ్ఛ మృతి చెందిన తర్వాత ఆమె మృతికి గల కారణాలకు సంబంధించి పోలీసులు దర్యాప్తుని ముమ్మరం చేశారు. ఇక అందులో భాగంగా ఎవరైతే పూర్ణచందర్ ఉన్నారో అతన్ని ఎంక్వైరీ చేయడం జరిగింది. అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఈ కేసుకి సంబంధించి దర్యాప్తుని ముమ్మరం చేశారు. ఇప్పుడు స్వేచ్ఛ మృతికి తానే కారణం అంటూ కూడా పూర్ణచంద్ర అటు పోలీసుల ముందు ఒప్పుకున్న ఘటన మనం చూస్తున్నాం. పోలీసుల అదుపులో ఉన్న పూర్ణచందర్ తన వల్లే స్వేచ్ఛ మరణించినట్లు, వాళ్ళిద్దరి మధ్య వాగ్వాదం జరిగినట్లు, గత కొంతకాలంగా వాళ్ళిద్దరి మధ్య గొడవలు అనేవి తరచుగా జరుగుతూ ఉన్నాయి. ఇక వీటి కారణంగానే స్వేచ్ఛ మనస్తాపానికి గురై ఈ విధంగా ఆత్మహత్య చేసుకుంది అని చెప్పి కూడా పూర్ణచందర్ పోలీసులకి తెలపడం జరిగింది. దానికి సంబంధించిన విజువల్స్ మనం బిగ్ టీవీ పైన చూస్తున్నాం. పోలీసుల విచారణలో నిజాన్ని ఒప్పుకున్నాడు ఎట్టకేలకు పూర్ణచంద్రరావు. తన కారణంగానే స్వేచ్ఛ మృతి చెందిందని చెప్తున్నాడు. పెళ్లి చేసుకుంటానని స్వేచ్ఛను నమ్మించాడు. దాని తర్వాత తనతో రిలేషన్ లో ఉన్నాడు పూర్ణచంద్ర. ఇక ఈ కారణాల మధ్య ఇద్దరి మధ్య బాగా వాగ్వాదాలు అనేవి కొనసాగుతూనే ఉన్నాయి. పూర్ణను బాగా నమ్మింది స్వేచ్ఛ. ఇక ఆ కారణంగానే మనస్తాపానికి గురై, తను మానసికంగా ఒత్తిడికి గురై ఈ విధంగా ఆత్మహత్య చేసుకుందని చెప్పి కూడా తన తల్లిదండ్రులు నిన్న పేర్కొనడం కూడా మనం చూసాం. చివరికి ఇప్పుడు పూర్ణ కూడా అదే నిజాన్ని ఒప్పుకున్నారు. మోసం చేస్తున్నాడేమో పూర్ణ నన్ను అని తెలుసుకుని తన నుంచి దూరంగా ఉండడానికి కూడా అటు స్వేచ్ఛ ప్రయత్నించినట్లు కూడా మనకు తెలుస్తుంది. ఇక పూర్ణచంద్రరావు చేస్తున్న మోసాన్ని తట్టుకోలేక తన నుంచి దూరంగా ఉండాలనుకుని నిర్ణయం తీసుకున్న తర్వాత కూడా ఎందుకు స్వేచ్ఛ మృతి చెందింది అనేది పోలీసుల విచారణలో తెలియాల్సింది. అతనితో విడిపోదామని నిశ్చయించుకున్న స్వేచ్ఛ చనిపోవడానికి ముందు కూడా పూర్ణతో గొడవ పడినట్లు, ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగినట్లు, ఇద్దరి మధ్య కొంత డిస్కషన్ జరిగినట్లు, ఇక దాంతో మనస్తాపానికి గురై మానసికంగా ఒత్తిడికి గురై ఈ విధంగా ఆత్మహత్య చేసుకుంది అని చెప్పి కూడా పోలీసులు నిర్ధారణకు వస్తున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. ఒక పక్కన ఇప్పుడే పూర్ణచంద్రరావు పోలీసులు అదుపులో ఉన్నారు. మీడియా ఎంతగాని అతనితో మాట్లాడించే ప్రయత్నం చేసినా మాట్లాడే పరిస్థితుల్లో ఆయన లేరు. ప్రస్తుతం పోలీసుల అదుపులో పూర్ణచంద్రరావు ఎంక్వైరీ అనేది కొనసాగుతుంది. అసలు ఎప్పటి నుంచి వీళ్ళకి రిలేషన్ ఉంది, ఏ కారణం చేత తనతో రిలేషన్ పెట్టుకోవాల్సి వచ్చింది, ఎందుకంటే పూర్ణచంద్రకి ఇంతకు ముందే వివాహం జరిగిందని చెప్పి కూడా ఆరోపణలు తెరపైకి వస్తున్నాయి. మరి ఆ విధంగా చూస్తే స్వేచ్ఛతో ఎందుకు రిలేషన్ కంటిన్యూ చేయాల్సి వచ్చింది, ఇద్దరి మధ్య తరచు ఎందుకు గొడవలు జరుగుతున్నాయి, ఈ డీటెయిల్స్ అన్ని కూడా పోలీసులు ఎంక్వైరీలో తెలియాల్సింది మనకి. ఒకసారి పూర్ణచందర్ మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు, దాన్ని ఒకసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. అన్నా సార్ ఆగండి, సార్ ఆగండి. కరెక్ట్ టైంలో అడ్డం మీకు ఆపర్చునిటీ వచ్చింది చెప్పండి. మీకు ఆపర్చునిటీ వచ్చింది చెప్పండి. అన్నా సార్ ఆగండి, సార్ ఆగండి. కరెక్ట్ టైంలో అడ్డం నిజమేనా? మీరేనా కారణం? ఏం చెప్తారు? మీకు ఆపర్చునిటీ వచ్చింది చెప్పండి. మీకు ఆపర్చునిటీ వచ్చింది చెప్పండి. పోలీసుల అదుపులో ఉన్న పూర్ణచందర్ ని మాట్లాడించే ప్రయత్నం చేశారు అక్కడ ఉన్న మీడియా ప్రతినిధులు. వాళ్లతో కూడా ఎంత దురుసుగా మాట్లాడుతున్నాడో పూర్ణచందర్ మనం స్క్రీన్ పైన విజువల్స్ లో చూస్తే అర్థమవుతుంది. ఎందుకు, ఏ కారణం చేత మీ ఇద్దరి మధ్య మనస్తాపాలు వచ్చినాయి, ఏ కారణం చేత ఆ స్వేచ్ఛ చనిపోవడం జరిగింది, దానికి మీరే కారణం అని చెప్తున్నారు, మీరేం చెప్తారు అడిగిన ప్రశ్నకి అంతా రాసిచ్చాను ఆల్రెడీ అని చెప్పి కూడా ఎంత ధీమాగా తను సమాధానం చెప్తున్నాడో దాన్ని కూడా మనం చూస్తున్నాం. అతని తీరును కూడా మనం చూస్తున్నాం. ఇప్పటికే తన వర్షన్ కేవలం తన వైపు ఏం జరిగింది, ఎందుకు వీళ్ళిద్దరి మధ్య గొడవలు జరిగినాయి అని తన వర్షన్ మాత్రమే పోలీసులకి లెటర్ రూపంలో రాసిచ్చినట్లు కూడా పూర్ణచంద్ర చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ తన పొగరు ఎంతలా ఉందో, అంటే ఇప్పటికే ఒక మనిషి చనిపోయింది తన వల్ల, అలాగే పోలీసులు అదుపులో ఉన్నాడు ఆ వ్యక్తి అనే ఆ కొంచెం కూడా భయం కానీ బెణుకు కానీ తన ముఖంలో కానీ తన మాటలో కానీ ఎక్కడా కనిపించకుండా చాలా ధైర్యంగా ఉన్నాడు పూర్ణచందర్. మరి చూడాలి పోలీసుల ఎంక్వైరీలో ఇంకా ఎటువంటి విషయాలు బయటకు వస్తాయో. ప్రస్తుతానికి కేసుకి సంబంధించి ఏసీపీ రమేష్ కుమార్ కూడా మాట్లాడారు. దానికి సంబంధించిన విజువల్స్ ఒకసారి చూద్దాం. ఈవినింగ్ 27th రోజు
మీ అందరికీ విదితమే. స్వేచ్ఛ అనే అమ్మాయి, మన న్యూస్ ఛానల్లో పనిచేసే అమ్మాయి సూసైడ్ చేసుకున్నది మీ అందరికీ విదితమే. ఆమె చనిపోవడానికి, ఆత్మహత్య చేసుకోవడానికి గల కారకుడైన పూర్ణచందర్ను ఈరోజు మేము కోర్టుకు తరలించడం జరిగింది. అతను అమ్మాయితోటి 15 ఇయర్స్గా ఫ్రెండ్షిప్ ఉంది. టీ న్యూస్లో పనిచేసినప్పటి నుంచి పరిచయం. కాస్త ఆమెను మ్యారేజ్ చేసుకుందామనే అనుకొని ప్రపోజల్ పెట్టి, ఆ ప్రపోజల్కు అతను భిన్నంగా ప్రవర్తించి ఆమె ఆత్మహత్యకు కారణం జరిగిందని ఇన్వెస్టిగేషన్లో ప్రైమాఫేసి ప్రూవ్ అయింది. అతన్ని ఈరోజు నిన్న అర్ధరాత్రి అతను పోలీస్ స్టేషన్లో సరెండర్ అయ్యారు SHO గారి ముందు. అతని ప్రాథమిక సాక్ష్యాలు, పరోక్ష సాక్ష్యాలను బట్టి అతని ఈరోజు మీద అబెట్మెంట్ టు కమిట్ సూసైడ్ ప్రూవ్ అయింది. అందుకోసం అతన్ని ఈరోజు కోర్టుకు ఇప్పుడు తరలించడం జరిగింది. అబెట్మెంట్ టు సూసైడ్. అప్పుడు కూడా తన వీడియో కాల్ మాట్లాడింది నిజమేనా సార్? అది ఇంకా ఇన్వెస్టిగేషన్ ఉంది. ఇన్వెస్టిగేషన్ కుడ్ నాట్ బి రివీల్. ప్రాథమిక విచారణలో ఉంది కాబట్టి ఏ విచారణ కూడా ఇప్పుడు రివీల్ చేయలేము. మీకు ముందు మళ్ళీ అన్ని విషయాలు మీకు చెప్తాం. ఏంటండి? ఫాదర్ మదర్ వాళ్ళు అమ్మాయి అబ్బాయి పెళ్లి చేసుకున్నారు. పూర్ణచంద్ర ఫాదర్ మదర్ స్వేచ్ఛ పూర్ణచందర్ పెళ్లి అయ్యింది, ఫొటోస్ తన ఫోన్ లో ఉన్నాయి, చెక్ చేస్తే బయటకు వస్తాయి అని చెప్పి అది విచారణలో ఉంది. అతను ఫాల్స్ ప్రామిస్ చేసి పెళ్లి చేసుకుంటామని ఆమెకు అడిగారు. అడిగి అతన్ని నమ్మించి మోసం చేసి అతను మరణానికి కారకులయ్యారు. అబెట్మెంట్ కమిట్ సూసైడ్ కింద కేసు రిజిస్టర్ చేసి రిమాండ్ తరలించడం జరిగింది. కేసు ఇది అండర్ ఇన్వెస్టిగేషన్. విల్ రివీల్ ద థింగ్స్ లాటర్. స్వేచ్ఛ కూతురు స్టేట్మెంట్ ఇచ్చింది సార్, ఏ ప్రకారం కేసు నమోదు చేశారు? అది కేసు అండర్ యాజ్ ఫర్ ద చట్టం ఏదైతే ఉందో చట్ట ప్రకారం ప్రతిదీ జరుగుతుంది. మీకు ముందు ఇంకా చెప్తాం మీకు. థ్యాంక్ యూ. ఇక పోలీసుల అదుపులో అటు పూర్ణచందర్ ఉండడం మనం చూస్తున్నాం. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సుజాత అందుబాటులో ఉన్నారు. రైట్ సుజాత, మనం చూస్తున్నాం ఒక పక్కన ఎంతో ధీమాతో చెప్పాల్సిందంతా నేను లెటర్లో రాసి ఇచ్చేసాను, ఇంకేముంది చెప్పడానికంటూ కూడా అతను ఎంత ధీమాతో సమాధానాలు చెప్తున్నాడు పూర్ణచందర్ మనం చూస్తున్నాం ఒక్కొక్క పక్కన. మరోపక్క కేసు దర్యాప్తులో ఉంది. ఇంకా మరిన్ని విషయాలు కేసు దర్యాప్తులో భాగంగా ముందు తెలుస్తాయని చెప్పి కూడా పోలీసులు తెలుపుతున్నారు. ప్రస్తుతం సిచ్యువేషన్ ఏ విధంగా ఉందంటే ఈ కేసుకి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి? రత్న ప్రముఖ టీవీ ఛానల్లో యాంకర్గా పనిచేసినటువంటి స్వేచ్ఛ ఆత్మహత్య కేసుకి సంబంధించి ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి పూర్ణచందర్ పోలీస్ స్టేషన్కి వచ్చి నిన్న లొంగిపోయాడు. రాత్రి సమయంలో తన అడ్వకేట్తో వచ్చాడు. ఆ తర్వాత పోలీసులు తన అదుపులోకి తీసుకుని తన దగ్గర ఉన్నటువంటి మొబైల్ ఫోన్స్తో పాటు కొన్ని ఆధారాలను సేకరించారు. విచారణలో భాగంగా పూర్ణచందర్ గత 15 సంవత్సరాల నుంచి స్వేచ్ఛతో పరిచయం ఉంది, నేను తనని పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశానన్నది వాస్తవమే. మేము అరుణాచలం వెళ్ళిన తర్వాత తనకి ఇద్దరికి మా మధ్య చిన్న గొడవ అయ్యింది. ఆ గొడవ తర్వాత తను నెల్లూరు బస్టాండ్కి వెళ్ళిపోయింది. తనని తీసుకొని హైదరాబాద్కి వచ్చాను, నేను పెళ్లి చేసుకోను అని చెప్పాను, అందుకే తను సూసైడ్ చేసుకుంది అని చెప్పేసి పోలీసుల ముందు తను అంగీకరించడంతో పోలీసులు ఈ కేసుకి సంబంధించి తననే స్వేచ్ఛ తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు తనని అదుపులోకి తీసుకున్న తర్వాత ఈ విచారణ అంతా కూడా అయిపోయిన అనంతరం కూడా కొద్దిసేపటి క్రితమే పూర్ణచందర్ని గాంధీ హాస్పిటల్కి తరలించారు. తనకి వైద్య పరీక్షలు అయిన అనంతరం కూడా కూకట్పల్లి మెజిస్ట్రేటివ్ ముందు హాజరుపరచనున్నారు. అయితే ఏసీపీ కొద్దిసేపటి క్రితమే మాట్లాడుతూ తనకున్నటువంటి 15 ఏళ్ల పరిచయంలో తను స్వేచ్ఛకి దగ్గరైన తర్వాత పెళ్లి చేసుకుంటానని నమ్మించి పెళ్లి చేసుకోలేదు, అందుకే తను మోసపోయింది అని చెప్పి తను డిప్రెషన్లోకి వెళ్ళిపోయి సూసైడ్ చేసుకుంది అని చెప్పేసి తను ఏసీపీ కూడా చెప్పారు. మనం ఎందుకంటే గడిచిన 2 రోజుల నుంచి కూడా స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఈ కేసుకి సంబంధించి అసలు ఏం జరిగింది ఏంటి అన్న విషయాలు ఏవి కూడా బయటికి రాలేదు. మొదటి నుంచి వాళ్ళ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నది తన పాప మాట్లాడుతున్నప్పుడు కూడా తను కొంతమేరకు మిస్బిహేవ్ చేశాడు నా పట్ల, నన్ను మా అమ్మని
దూరం చేసేందుకే ప్రయత్నించాడు. ఉదయం బిగ్ టీవీతో స్వేచ్ఛ కూతురు మాట్లాడుతూ కూడా మొదటి నుంచి అమ్మకు చెప్తూ ఉన్నాను తను మంచోడు కాదు అని చెప్పి, కానీ అమ్మ నమ్మింది, మోసపోయింది అని చెప్పేసి తన కూతురు ఆవేదన వ్యక్తం చేసింది. మరోవైపు అటు కుటుంబ సభ్యులు కూడా తనకి దూరంగా ఉండాలి అని చెప్పి స్వేచ్ఛకు చాలాసార్లు చెప్పాము, కానీ తనను నమ్మినందుకు తను ప్రాణాలు తీశాడు అని చెప్పేసి కుటుంబ సభ్యులు కూడా కన్నీరు మున్నీరు అనేటువంటి పరిస్థితి మనం చూసాము. అయితే ప్రధానంగా స్వేచ్ఛను పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి ఆ మాటని బ్రేక్ చేశాను, ఆ ప్రామిస్ని బ్రేక్ చేశాను అని చెప్పేసి పోలీసుల ముందు అంగీకరించినట్లుగా కూడా ఏసీపీ చెప్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి రిమాండ్కి తరలించారు. అయితే అడ్వకేట్ మాట్లాడుతూ కూడా అసలు ఏం జరిగింది ఏంటి, ఎందుకు ఎంతో ప్రేమించినటువంటి స్వేచ్ఛని ప్రేమించానని పూర్ణచందర్ చెప్తున్నాడు, ఒక భార్య స్థానాన్ని కల్పించానని చెప్తున్నాడు, కానీ చివరి చూపులకు కూడా ఎందుకు రాలేదు అని అడిగినప్పుడు కూడా తను చెప్తుంది ఏంటి అని అంటే, నిన్న అక్కడ సిచ్యువేషన్ అని అనుకూలంగా లేదు, అక్కడికి వస్తే తన మీద దాడి చేస్తారు అని చెప్పి మేమే తనని హోల్డ్ చేసాం, బయటికి రాకుండా తమ కుటుంబ సభ్యులు అందరూ కూడా అని చెప్తున్నారు. తను గాంధీ హాస్పిటల్కి వైద్య పరీక్షల నిమిత్తం వెళ్ళేటప్పుడు కూడా బిగ్ టీవీ మాట్లాడే ప్రయత్నం చేసింది పూర్ణచందర్తో. ఏమైనా చెప్పాలనుకుంటున్నారా అని అడిగినప్పుడు నేను ఆల్రెడీ లెటర్లో అన్నీ కూడా చెప్పాను, స్వేచ్ఛ కూతురికి కూతురి స్థానాన్ని ఇచ్చాను, ఒక తండ్రిగానే చూసుకున్నాను, నేను ఏం కూడా చెయ్యలేదు, నా మీద కీలక ఆరోపణలు చేస్తున్నారు అని చెప్పేసి తను చెప్తున్నారు. కానీ కుటుంబ సభ్యులు కావచ్చు, లేకపోతే స్వేచ్ఛ కూతురు కావచ్చు, నా మీద ఎప్పుడూ కూడా మిస్బిహేవ్ చేస్తూ ఉండేవాడు అని చెప్పేసి తన కూతురు చెప్తుంది. సుజాత, ఏదైతే ఆ స్వేచ్ఛ మరణానికి సంబంధించిన కేసుని దర్యాప్తులో భాగంగానే తన కూతురు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కూడా ఇప్పుడు పూర్ణచందర్ని పోలీసులు ఎంక్వైరీ చేసే అవకాశం ఉందా, దాని విధంగా కూడా ప్రశ్నించే అవకాశం ఉందా, తన కూతురుతో కూడా అసభ్యంగా ప్రవర్తించారు అన్న ఆరోపణలకు సంబంధించి ఆ కోణంలో కూడా ఇటు పూర్ణచందర్ని ఏ విధంగా పోలీసులు విచారణ చేసే అవకాశం కనిపిస్తుంది? రత్న, ఆల్రెడీ విచారణ కంప్లీట్ అయిపోయింది. మరికొద్ది సేపట్లోనే మెజిస్ట్రేటివ్ ముందు హాజరుపరుస్తారు. ఆ తర్వాత కూడా రిమాండ్కి తరలించే అవకాశం ఉంది. ఎందుకంటే తన స్వేచ్ఛ కూతురు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగానే ఫోక్సో కేసును కూడా నమోదు చేశారు, పలు సెక్షన్ల కింద కేసును కూడా నమోదు చేశారు. ఎందుకంటే గడిచినటువంటి ఈ 2 రోజుల్లో పాప చెప్పినటువంటి మీడియాతో చెప్పినటువంటి విషయాలనే పరిగణలోకి తీసుకొని పోలీసులు ఈ కేసును కూడా దర్యాప్తు చేశారు, తనని విచారించారు. కానీ తనతో మాట్లాడడానికి ట్రై చేసినప్పుడు, అదేవిధంగా తన అడ్వకేట్తో మాట్లాడినప్పుడు కూడా కేవలము కూతురు స్థానాన్ని ఇచ్చాను, నేను లెటర్లో ఏదైతే పేర్కొన్నానో అదే మొత్తం వాస్తవము, అంతకు మించి ఏమీ లేదు అని చెప్తాను. అంటే తన లెటర్లో కూడా పాపకి తండ్రి స్థానాన్ని ఇవ్వడంతో పాటు పాపని స్కూల్లో జాయిన్ చేయడం కానీ, తన ఫంక్షన్కి సంబంధించి కానీ తన సంతోషంగా ఉండాలి అని చెప్పేసి కోరుకున్నాడు. ఎక్కడా తను స్వేచ్ఛ చావుని కోరుకోలేదు, స్వేచ్ఛ సంతోషం కోసమే తన జీవితంలోకి వచ్చాను, ఆ సంతోషాన్ని ఇచ్చాను అని చెప్పేసి చెప్తున్నాడు అని తన తరపున అడ్వకేట్ చెప్తున్నాడు. కానీ పోలీసులకి మాత్రము నేరాన్ని అంగీకరించాడు, నేను పెళ్లి చేసుకుంటానని నమ్మించాను, పెళ్లి చేసుకోలేకపోయాను, మోసం చేశాను అని అంగీకరించడంతోనే తనని కొద్దిసేపటి క్రితమే అటు జడ్జ్ ముందు హాజరుపరచడానికి కూడా ఇక్కడ నుంచి తరలించినటువంటి పరిస్థితి నెలకొంది. రత్న, రైట్, ఇక మనం చూస్తున్నాం స్వేచ్ఛ మరణానికి సంబంధించి పూర్ణచందర్ తన వల్లే స్వేచ్ఛ మరణించిందని చెప్పి కూడా పోలీసుల ముందు అంగీకరించడం, పోలీసుల ముందు లొంగిపోవడం జరిగింది. ఇక ఇందులో భాగంగా దర్యాప్తును కొనసాగించిన పోలీసులు ఎట్టకేలకు తన స్టేట్మెంట్ని రికార్డ్ చేశారు. ఒక లెటర్ రూపంలో మొత్తం అసలు స్వేచ్ఛతో ఎప్పుడు పరిచయం జరిగింది, ఎప్పుడు వివరించి వీళ్ళిద్దరి మధ్య స్నేహం అనేది స్టార్ట్ అయింది అని చెప్పి కూడా మొత్తం డీటెయిల్డ్గా పోలీసులకు తెలియజేయడం జరిగింది పూర్ణచందర్. ఇక దీని తర్వాత పోలీసులు అతని స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత ఇప్పుడు కోర్టులో హాజరుపరచడానికి తీసుకువెళ్తున్నారు. ప్రస్తుతం గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్లి అక్కడ వైద్య పరీక్షలు చేసిన అనంతరం అటు కోర్టులో హాజరుపరిచే అవకాశం కనిపిస్తుంది. ఒకసారి దీనికి సంబంధించిన మా ప్రతినిధి సుజాత మాట్లాడిన FTF ఉంది, ఒకసారి దాన్ని చూద్దాం. ప్రముఖ టీవీ ఛానల్లో యాంకర్గా జర్నలిస్ట్గా పనిచేసినటువంటి స్వేచ్ఛ మృతికి సంబంధించినటువంటి నిందితుడిని పూర్ణచందర్ని పోలీసుల అదుపులోకి తీసుకొని కొద్దిసేపటి క్రితమే మెజిస్ట్రేటివ్ ముందు హాజరుపరిచారు. ప్రస్తుతం మనతో పాటు ఏసీపీ ఉన్నారు. సార్ చెప్పండి, ఈ కేసుకి సంబంధించి పూర్ణచందరే వచ్చి లొంగిపోయాడా లేకపోతే తనని వెతికి తీసుకొచ్చారు? పూర్ణచందర్ నిన్న అర్ధరాత్రి టైంలో పోలీస్ స్టేషన్కి వచ్చి లొంగిపోయారు. అతని తప్పును అంగీకరించారు. ఇట్లా నాతో తప్పు జరిగింది, నేను ఆమె మ్యారేజ్ చేసుకుంటా అని నేను చెప్పాను, నేను ఆ ప్రామిస్ నేను ఫుల్ఫిల్ చేయలేకపోయాను,
ఆ ప్రామిస్ ఫుల్ఫిల్ ఆమె ప్రెషర్ చేసినారు ప్రామిస్ చేయమని, కానీ నేను చేయలేకపోయాను. మాకు 15 ఇయర్స్గా మాకు ఫ్రెండ్షిప్ ఉంది అని చెప్పారు. సార్ అంటే నిన్నటి నుంచి కూడా తను సూసైడ్ చేసుకున్న దగ్గర నుంచి కుటుంబ సభ్యులు కూడా ఆరోపిస్తున్నారు కంప్లీట్గా పూర్ణచందరే హత్య చేశాడు, అది ఆత్మహత్య కాదు అని చెప్తున్నారు. తను ఏం చెప్తున్నాడు? అది హత్య కాదండి, ఆత్మహత్య. అబెట్మెంట్ కమిట్ సూసైడ్. ఆమెకు ఏమంటే ఈయన యొక్క పరిస్థితులు ఆ విధంగా ఆమెను ప్రోత్సహించాయి ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి. ఆత్మహత్య చేసుకున్నటువంటి టైంలో పూర్ణచందర్ ఎక్కడికి వెళ్ళాడని చెప్తున్నారు? అతను ఆ రోజు ఇక్కడ లేడు, బయట వాళ్ళ ఇంటి దగ్గర ఆఫీస్ దగ్గర సిటీలో ఉన్నాను అని చెప్పారు. అరుణాచలం వెళ్ళొచ్చిన తర్వాతనే ఇదంతా కూడా జరిగింది. అక్కడ వాళ్ళిద్దరి మధ్య ఏమైనా గొడవలు జరిగాయని చెప్పారు? అరుణాచలంకు వెళ్ళారు. అరుణాచలంకు వెళ్ళి రిటర్న్లో ఇక్కడ హోటల్లో తినేటప్పుడు కూడా కొద్దిగా స్మాల్ గొడవ జరిగింది. అదే విషయంలో, ఏది మ్యారేజ్ విషయంలో నేను చేసుకోనని కరాఖండిగా చెప్పడంతో ఆమె చాలా ఫీల్ అయింది అని చెప్పారు. మొదటి నుంచి తను పెళ్లి చేసుకుంటాడు అని కమిట్మెంట్ ఇచ్చాడు, ఆ తర్వాత చేసుకోనని చెప్పాడు అని అంటున్నారు. అంటే అది అంగీకరించాడా? అది అంగీకరించాడు. ఫాల్స్ ప్రామిస్ చేసినందుకే ఆమె ఆత్మహత్య చేసుకున్నదని మాకు ప్రైమాపేది ప్రూవ్ అయింది ఇన్వెస్టిగేషన్లో, పరిశోధనలో. ఏమేమి సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు? అబెట్మెంట్ కమిట్ సూసైడ్ కిందనే సెక్షన్స్ పెట్టి అతను ఇప్పుడు కోర్టుకు జ్యుడిషియల్ కస్టడీకి పంపడం జరిగింది. వాళ్ళ తల్లిదండ్రులు ఆరోపిస్తుంది ఏంటి అని అంటే ఆల్రెడీ పెళ్లి అయ్యింది, విజయవాడలో తాళి కట్టాడు అని చెప్తున్నారు. అలాంటి ఎవిడెన్స్ ఏమన్నా మీరు కలెక్ట్ చేశారా? అతను ఎవిడెన్సెస్ అయితే మాకు ఇప్పటివరకు సోఫార్ ఏమీ ఇవ్వలేదు. అది మాకు ఇంకా ఇన్వెస్టిగేషన్లో ఉంది కేసు. ఇది ఫర్దర్ ఫ్యూచర్లో మనము ఇంకా పోలీస్ కస్టడీ ఇవన్నీ ఉంటాయి. అప్పుడు ఏమన్నా చెప్తే మీకు మళ్ళీ మేము విల్ ఇన్ఫార్మ్ యూ. ఫైనల్లీ సార్, అంటే స్వేచ్ఛ మొబైల్ కావచ్చు, తనకి సంబంధించినటువంటి కొంత డేటాను తీసుకున్నారు అని చెప్తాను. అందులో ఏమన్నా తన కేసుకి సంబంధించి ఏమన్నా ఉన్నాయా? స్వేచ్ఛ మొబైల్ను మేము డాటా చేయము. ఇన్వెస్టిగేషన్లో అది ఎఫ్ఎస్ఎల్కి పంపబడుతుంది. ఎఫ్ఎస్ఎల్కి వెళ్ళి రిపోర్ట్ వచ్చిన తర్వాత మనకి ఇంకా విషయాలు తెలుస్తాయి. మీకు ముందు మీకు అందులో ఉన్న విషయాలు కూడా మీకు అన్ని క్లియర్గా ఇంకా లోతుగా విచారణ ఇన్వెస్టిగేషన్ చేయబడుతుంది ఈ కేసు. ప్రస్తుతం చూస్తున్నాం కదా, పూర్ణచందర్ని అడ్వకేట్ జడ్జి ముందు హాజరుపరిచిన తర్వాత రిమాండ్కి తరలిస్తారు. తనకి సంబంధించినటువంటి మొదటి నుంచి పెళ్లి చేసుకుంటానని చెప్పేసి తనకి ప్రామిస్ చేసిన తర్వాత దాన్ని బ్రేక్ చేశాను కాబట్టే మోసపోయాను అని భావించినటువంటి స్వేచ్ఛ సూసైడ్ చేసుకుంది అని చెప్పేసి పూర్ణచందర్ అంగీకరించారు అని ఏసీపీ చెప్తున్నారు. కెమెరామెన్ హరీష్తో సుజాత, చిక్కడపల్లి పోలీస్ స్టేషన్.